రైట్. ఇంకా వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఆయన ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన వెల్లడించారు. ఇక టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇక ఏపీలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాకులు కొట్టే పరిస్థితి ఉందని ఆయన విమర్శలు చేశారు. ఇక క్వార్ట్జ్ గనులను స్వాధీనం చేసుకుని వ్యాపారులను రోడ్డున పడేశారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తారని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి మరో చేత్తో 100 రూపాయలు లాగేసుకున్నట్లుగా వైసీపీ పాలన ఉందని విమర్శలు గుప్పించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉండదని తెలిపారు. ఏపీలో కరెంటు షాకులు కొట్టాలంటే కరెంటును పట్టుకోవాల్సిన అవసరం లేదని, జగనన్న కరెంటు బిల్లును పట్టుకుంటే చాలని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమిళనాడులోని స్టాలిన్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలకు పోకుండా అమ్మ క్యాంటీన్లను అదే పేరుతో కొనసాగిస్తున్నారని గుర్తు చేశారు. ఇక జగన్ కు అన్న క్యాంటీన్ పేరు నచ్చకపోతే జగనన్న క్యాంటీన్ పేరుతో దానిని కొనసాగించాల్సి ఉందని, కానీ అలా వాటిని మూసేసి పేదల కడుపు కొట్టడం సమంజసం కాదని అన్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్ సరైన ధరలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతున్న వేళ గనులను స్వాధీనం చేసుకోవడంలో వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.